హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో ఎంతో రుచికరమైన మామిడికాయ మురబ్బా అండి. మ్యాంగో మురబ్బా నోటికి తీయగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలా చపాతీ పైన జామ్ లాగా అప్లై చేసి ఇచ్చామనుకో ఇష్టంగా కూడా తింటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మామిడికాయ మురబ్బా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ పచ్చి మామిడికాయని ఇలా శుభ్రంగా కడుక్కొని ఎక్కడా కూడా తేమ లేకుండా ఇలా తొక్క తీసేసుకొని చిన్నగా తురుముకోవాలి. ఇక్కడ ఇలా తురుముకున్న తర్వాత దీనంతా కూడా ఒక బౌల్ కొలతతో తీసుకోవాలి. ముందుగా మనము జీలకర్రని వేయించుకొని పొడి చేసుకుందాము. ఇక్కడ చూసారా, జీలకర్రని అయితే వేయించుకున్నాను. మనకి ఇంత జీలకర్ర అనేది అవసరం లేదు, ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ అవ్వడానికి కోసం నేనైతే ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ తురుమునంతా ఒక కప్పు కొలతతో తీసుకుంటున్నాను. ఇలా కప్పు కొలతతో తీసుకోవడం వల్ల మనం ఇందులోకి ఎంత స్వీట్ వేసుకోవాలో మనకి అర్థమవుతుంది. అందుకోసమనే ఇది తీయగా పుల్లగా అలాగే ఉప్పు కారంగా అన్నీ కూడా మనకి మిక్స్ అవుతాయి. అందువలన ఇది నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ 3 కప్పుల మామిడికాయ తురుమును అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటే వేసేసుకున్నాను. ఇప్పుడు మనము 1 కప్పు మామిడికాయ తురుముకి 1 కప్పు బెల్లం కానీ చక్కెరని కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ అంతా కూడా బెల్లంతో చేయడం లేదు. ఇలా ఒక 2 కప్పుల బెల్లము ఇలా మెత్తగా దంచుకొని కొలత తీసుకొని వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ 2 కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక కప్పు చక్కెరని అయితే తీసుకుంటున్నాను. మనం అంతా కూడా బెల్లంతో కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చక్కెర వేసుకోవడం వల్ల రుచి బాగుంటుందనేసి ఇలా నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనకి కొంచెం కరిగిపోయిన తర్వాత మనకి ఇందులో నుంచి బాగా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదంతా మనకి కరిగిందనుకో పాకం చేసుకోవడానికి ఇలా చూసారు కదా, కొద్దిసేపు పక్కన పెట్టామనుకో ఇలా అంతా కరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాగా ఉడికించుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కూడా మనకు కరిగిపోయి ఇదంతా కూడా మనకి పాకంలా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క, లవంగా, 2 యాలక్కలను మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మనకి పొడి ఉంటే డైరెక్ట్గా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది తినటానికి రుచిగా ఉంటుంది. లేదంటే మనము స్వీట్ ఒక్కటే వేసుకుంటే తినేటప్పుడు ఎగుటుగా అంత ఇష్టంగా తినలేము. ఇలా కొద్దిగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కారం పొడి ఇష్టం లేని వారు కొద్దిగా మిరియాల పొడినైనా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనకు పాకంలా తయారవ్వాలి. అప్పుడే మనకు ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. పాకం సరిగా రాలేదనుకో నిల్వ ఉండదు. ఇక్కడ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇలాంటి పుల్లటి మామిడికాయని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఇక్కడ కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంది కదా, మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఇంకొకసారి చూస్తున్నాను, చూసారు కదా, కొంచెం దగ్గరగా వస్తుంది. ఇలా
ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇంకొకసారి చెక్ చేసుకుందాము. ఇలా ప్లేట్ పైన వేసామనుకో మనకి ఇది అనేది కదలకుండా అతుక్కొని ఉంటుంది. ఇలా ఉందనుకో మనకి ఇది చల్లారే లోపల పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఎంతో రుచికరమైన మ్యాంగో మురబ్బా అండి. వేడివేడిగా మనకైతే తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ